సో మనకు బజార్‌లో ఒక మోటార్ వెహికల్ కొనాలి అంటే, ఏదంటే బైక్ కొనాలి అంటే ఈఎంఐ ఉంటుంది. ఈఎంఐ ఫెసిలిటీలో కొంటాం. సరే ఇంక బంగారం విషయానికొస్తే అంటే మొబైల్ కావచ్చు, మోటార్ వెహికల్స్ కావచ్చు, ఇటువంటి అంటే ఎలక్ట్రానిక్ గుడ్స్ ఏది కావాలన్నా కూడా ఈఎంఐలో ఉంటుంది. సో ఇప్పుడు బంగారం విషయం తీసుకుంటే, బంగారంలో ఈ ఫెసిలిటీ ఉందా? రావాలని కోరుకుంటున్నారా? ఏంటి దీని గురించి చెప్పండి రమేష్ గారు? బంగారులో ఈఎంఐ రావాలి. ఇలా వస్తే మేము కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. గతంలో ఈఎంఐ ఆప్షన్ అనేది కొంతకాలం పెట్టారు. మన సౌత్‌లో తక్కువ వచ్చింది. దాన్ని మళ్ళీ కూడా మేము కావాలని కోరుకుంటున్నాం. దాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టున్నారు. వాళ్ళు అవకాశం ఇస్తే మధ్యతరగతి కుటుంబీకులందరూ కూడా ఈఎంఐ ద్వారా గోల్డ్ కొనే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. కానీ ఈఎంఐ ద్వారా కొనేందువల్ల వ్యాపారస్తులకు, గవర్నమెంట్‌కు ప్లస్ వాళ్ళకు అందరికి కూడా ఉపయోగాలు ఏంటంటే ఖచ్చితంగా కూడా వాళ్ళు వైట్‌లో వచ్చేస్తారు. స్మగ్లింగ్ తగ్గిపోతుంది. ఇది మా ప్రభుత్వ అధికారులు దీన్ని కూడా గమనించి ఈఎంఐని త్వరితగతిన మాకు ఆ యొక్క స్కీమ్స్ తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఎలాగంటే ఇప్పుడు ఒక సోనీ టీవీ కొన్నాము. ఈఎంఐలో ఒక బజాజ్ ఫైనాన్స్‌లో తీసుకుంటున్నాము. సో మార్కెట్లో అదే రేటు వస్తుంది కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా ఈఎంఐకి వెళ్తారు. ఈఎంఐకి ఎప్పుడైతే వెళ్తే అకౌంటబిలిటీ వస్తుంది. మేము కూడా ఏంటంటే ప్రభుత్వం బాగుంటే మేము బాగుంటాం, మేము బాగుంటే ప్రభుత్వం బాగుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా ఈఎంఐ ఆప్షను రావాలి. పబ్లిక్ దానికి సపోర్ట్ చేయాలి, గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి, మేము సపోర్ట్ చేయాలి. అందరూ కూడా ఉంటే ఈఎంఐ గోల్డ్లో వస్తే చాలా అద్భుతంగా మన భారతదేశంలో బంగారు కొనేటువంటి కస్టమర్స్ బాగా కూడా ఉంటారు. అంటే ఈఎంఐ రాకపోవడానికి బంగారం రేట్లలో హెచ్చుతగ్గులు ఒక కారణం అనుకోవచ్చా? సార్ ఈ హెచ్చుతగ్గులకి ఈఎంఐకి సంబంధం లేదు సార్. కాకపోతే అది రిజర్వ్ బ్యాంక్ యొక్క ఒపీనియన్ మీద ఉంటుంది. నేను బాంబే ఉన్నటువంటి ఈఎంఐ సంబంధించినటువంటి గతంలో నిర్వహించినటువంటి కంపెనీ వాళ్ళతో కూడా నేను రిప్రజెంట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా నేను రిక్వెస్ట్ చేశాను వాళ్ళు కూడా ఏం చేశారంటే మీరు రిజర్వ్ బ్యాంక్ని మీరు రిక్వెస్ట్ చేస్తున్నామండి ఆ ఈఎంఐని త్వరితగతిన తీసుకురావాలనే ఉద్దేశంతో అంటే బంగారం విపరీతంగా పెరుగుతుంది కదా, అంటే అందరూ వచ్చి మరి గోల్డ్ కొంటూ పోతే క్యాష్ ఫ్లో తగ్గుతుందని వాళ్ళు ఆపారా లేదా అనేది అది మనకు ఆర్థిక నిపుణులకు తెలియాల్సిన విషయము అది. రైట్. అలాగే అక్షయ తృతీయ ఇటువంటి సందర్భాల్లో చాలామంది వ్యాపారులు ఏం చేస్తూ ఉంటారంటే బంగారు వ్యాపారులు మేము ఎవరు ఇవ్వని ధరకి ఇస్తూ ఉంటాము 1%, 2% అంటూ యాడ్స్ ఇస్తూ ఉంటారు భయంకరంగా. సో వీటిని మనం నమ్మొచ్చా సార్? సాధ్యమేనా? ఇది సాధ్యమేనా? యాక్చువల్గా అదైతే సాధ్యం కాదు సార్. కొంతమంది ప్రమోషన్ కోసం చెప్తారు. ఇప్పుడు మీరు మాట్లాడే రీడియం గురించి కూడా మాట్లాడారు కాబట్టి సార్ ఒక 2%తో ఒక ఆ గోల్డ్ ఐటెం ఇవ్వాలంటే ఆ గోల్డ్ ఐటెము అన్నీ కూడా ఒకే ఊర్లో తయారు కావు సార్. కనీసం ఒక గోల్డ్ ఐటెం రావడానికి ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుంది, ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుంది, అదేవిధంగా ఒక షోరూంలో కానీ ఒక మధ్యతరగతి షాప్లో కానీ ఒక ఎంప్లాయీని మేనేజ్ చేయాలన్నా లేదా హాస్పిటాలిటీ మెయింటైన్ చేయాలన్నా ఆ 2% ఎలా అవుతుంది? దాన్ని ప్రజలు ఎలా నమ్ముతున్నారు? ఆ ప్రజలు నమ్మొద్దని నేను కోరుకుంటున్నాను. సో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మరి విక్రమ్ జైన్ గారితో కానీ అలాగే వెంకట రమేష్ గారితో కానీ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. బంగారం కొనేటువంటి వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారందరిలో కూడా ఒక అవేర్నెస్ తీసుకురావడానికి. సో సాస్ టీవీ ఎప్పుడు కూడా వినోదమే కాదు విజ్ఞానం కూడా ప్రజలకు అందించాలి అనేటువంటి నేపథ్యంలో ఇటువంటి కార్యక్రమాలు అయితే నిర్వహిస్తోంది. సో వారికి ఉండేటువంటి పరిజ్ఞానాన్ని, వారికి ఉండేటువంటి అనుభవాన్ని బట్టి వారు ఈ వివరాలని తెలియజేయడం జరిగింది. ఈ వివరాలు మీ అందరికీ కూడా ఎంతో ఉపయోగపడతాయి బంగారం కొనేటప్పుడు. సో ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.